తెలంగాణలో జనసేన ఎక్కడుంది? ఎక్కడుంది? ఏం జరిగిపోయింది అంటే, కొండగట్టులో పవన్ కళ్యాణ్ గారి పర్యటన దెబ్బలకి ఒక్కొక్కడికి మబ్బులు విడిపోయాయని జెప్పాలి. అసలు ఏమన్నా క్రౌడా? ఏమన్నా క్రేజా? పిచ్చెక్కిపోయిందంటే ఆలోచించండి. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఈ రేంజ్‌లో ఉంటది అని చెప్పి చాలామందికి తెలుసు. బట్ కాకపోతే తగ్గించేటువంటి ప్రయత్నం గతంలో చేశారు నిజమే. కానీ నిన్న దెబ్బతో ఏ వ్యక్తులైతే పవన్ కళ్యాణ్ గారి గురించి నోరు పారేసుకున్నారో వాళ్ళందరికీ నోటెమ్మట మాట రాకుండా చేశారంటే నిజంగా అత్యుక్తి కాదు. ఇకపోతే నిన్న దాదాపు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికినటువంటి వ్యక్తుల గురించి, వాళ్ళు మాట్లాడినటువంటి మాటల గురించి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు, చవాకులు మాట్లాడి విమర్శలు చేశారో, పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించాలనేటువంటి ప్రయత్నం చేశారో, వాళ్ళ చేతే నిన్న పవన్ కళ్యాణ్ గారిని పొగడ్తల వర్షం కురిపించుకునేలా చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. నిన్న ఆయన కొండగట్టులో అడుగు పెట్టినప్పుడు ఒక మంత్రి పక్కనే ఉన్నారు. అందరూ అయ్యప్ప సొమ్మాలేసుకుని ఉన్నారు. ఆయన వ్యక్తి గురించి మనం చూడొచ్చు. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి తెలంగాణ నాయకులు కొంతమంది మాట్లాడినటువంటి మాటల్లో ఆయన కూడా కొన్ని మాటలు కలిపి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినటువంటి పరిస్థితి. కానీ నిన్న ఆయననే ప్రత్యేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆయన పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారు అలాగే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు వస్తున్నారు, వాళ్ళు మన రాష్ట్రానికి ముఖ్య అతిథులుగా వస్తున్నారు, చాలా గౌరవంగా మనం వాళ్ళని చూసి పంపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది, వాళ్ళకి ఎక్కడా కూడా ఎటువంటి లోటు రాకుండా చాలా హుందాగా మంచి గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఆయనని ప్రత్యేకంగా పంపించారట. ఎవరైతే విమర్శించారో ఆయన్నే పంపించడం ఒక కొసమెరుపు అయితే, ఆయన అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ, అలాగే ఆ పర్యటన అంతా కూడా ఆయనతో పాటు ఉంటూ, చెప్పాలంటే ఒక బౌన్సర్లా మారిపోయారు ఆయన. అంటే నేను ఆయన ఏం తప్పుపట్టట్లేదు, అయ్యప్పమాల్లో ఉన్నారు, పైగా అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని అంతా కూడా ఆయనే ఆగండి ఆగండి అని చెప్పి క్లియర్ చేసేటువంటి పరిస్థితి కూడా అక్కడికి వచ్చింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏ కొండగట్టుకి అయితే గతంలో వెళ్ళారో 2009 ప్రజారాజ్యం టైంలో, అక్కడ ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ హైవే అంటే పవర్కి సంబంధించినటువంటి కనెక్షన్కి సంబంధించినటువంటి దాంట్లో ఆయనకి తగిలి ఆల్మోస్ట్ ఆయన ప్రాణాలు పోయాయేమో అనుకున్నటువంటి పరిస్థితి అప్పుడు జరిగిందో. ఒక పెను ప్రమాదం నుంచి ఆయన తప్పుకున్నారు. దానికి సంబంధించి అది గుర్తు చేసుకుంటూ ఒక ఎమ్మెల్యే మాట్లాడారు. ఆ రోజు నేను పవన్ కళ్యాణ్ గారితో ఆయన స్నేహితుడిగా, ఆయన సన్నిహితుడిగా, ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా ఆయన దగ్గరికి వెళ్ళాను. ఒక 20 ఏళ్ల అనుబంధం ఉంది నాకు పవన్ కళ్యాణ్ గారితో. తిరిగి చూస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కొండగట్టులో డిప్యూటీ సీఎంగా అడుగుపెట్టే టయానికి నేను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండటం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక గొప్ప అవకాశంగా, అంటే అదృష్టంగానే భావిస్తున్నారు ఆయన. అంతేకాకుండా నిజంగా మీరే ఆలోచించండి, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో పాటు పీఆర్పీలో ప్రచారం అప్పుడు ఆయనతో పాటు ఒక సన్నిహితంగా ఉండేటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి పునర్జన్మ ఇచ్చారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తిరిగి డిప్యూటీ సీఎం అయ్యి మళ్ళీ అదే కొండగట్టు అంజన్నకి తన ఆ రుణాన్ని తీర్చుకుందామని ఆయన ఒక 35 కోట్లు పెట్టి ఒక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వస్తే, అక్కడ అదే రోజు ఆ ఐ విట్నెస్గా ఉన్నటువంటి ఒక సతీష్ అనే వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యేగా అదే నియోజకవర్గానికి అదే కొండగట్టు అంజన్న సన్నిధితో పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలకటానికి ఆయన అక్కడికి వచ్చారు అంటే ఆలోచించండి. డెస్టినీ అనాలా, దేవుడిచ్చినటువంటి గొప్ప సంకల్పం అనాలా ఏంటో తెలియదు, కానీ నిన్న ఆ రెండు కూడా అక్కడ కనిపించాయనే చెప్పాలి. ఇక్కడ అసలు నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ పక్కన పెడితే క్రేజు, అక్కడ ఉండేటువంటి జనం పిచ్చెక్కిపోయింది. ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు. అసలు కొన్ని చెప్పాలంటే అసలు అంతమంది జనం ఎక్కడి నుంచి వచ్చారో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే కొండగట్టు అనేది నార్మల్గా ఒక చుట్టూ అంతా కూడా అడవి ప్రాంతంలో ఉండి కొండ మీద ఉంటుంది. అంతమంది జనం ఎక్కడికి నుంచి వచ్చారో తెలియదు, కానీ పిచ్చెక్కిపోయిందండి. అసలు కొన్ని విజువల్స్ ఇంకా సరిగ్గా బయటికి రాలేదు, కానీ అసలు ఏమి క్రేజు ఏంటి అసలు. పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రాలో ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి అక్కడ చాలా ఉంటుంది అనుకున్నాం, కానీ తెలంగాణలో కూడా ఆయనకి ఏమాత్రం తగ్గలేదు. దానికి మించే ప్రాణం పెట్టేస్తారు ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు, ప్రేమ ఆ రకంగా చూపిస్తారు అనేది నిన్న మాత్రం మనకు కనిపించింది. అంతేకాదు నిజంగా తెలంగాణకి సంబంధించినటువంటి చాలా మందితో ఆయన భేటీ అవ్వడం జరిగింది. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంతమంది క్రౌడ్ని కూడా కంట్రోల్ చేసినటువంటి విధానం చూస్తే ఏదో 3 అంచెల భద్రత అంటారు కదా, ఆ రకంగా అసలు అడ్డుగోడలే నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారి అంతమంది అభిమానులను తట్టుకొని అసలు అంత భారీ ఎత్తున
నిజంగా సెక్యూరిటీని ఇవ్వటం కూడా చాలా గొప్ప విషయమే. చాలా గొప్పగా స్వాగతం కూడా పలికారు. గౌరవ వందనం కూడా పవన్ కళ్యాణ్ గారికి సమర్పించారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అలాంటి అంటే అవన్నీ కూడా మనం చూసాం. అంతేకాకుండా నిజంగా పోలీసులైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. అక్కడ ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆయన అక్కడ ఉంటే నేను ఒక ఫోటో చూశాను. ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్ గారు ఆ వెహికల్ మీద ఉంటే అక్కడున్న పోలీసు వాళ్ళందరూ కూడా ఒక 100 మంది అదే ఫ్రేమ్‌లో పట్టారు. ఆ 100 మంది కూడా అసలు వాళ్ళ ఫేసుల్లో ఎంత ఆనందం అంటే పవన్ కళ్యాణ్ గారితో అక్కడ ఎదురుగుండా ఉన్నాను అనేటువంటి ఫీలింగ్. ఇంకొంతమంది అయితే సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్నారు. నార్మల్‌గా ఉండేటువంటి కానిస్టేబుల్స్ కొంతమంది పోలీసు వాళ్ళు. అంటే ఆయన అభిమానం ఎంతుందనేది మామూలుగా చెప్పలేం. తెలంగాణకి సంబంధించినటువంటి ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఎంతలా అభిమానిస్తారు. ఎందుకు అంటే తెలంగాణ పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆ అభిమానం, ఆ ప్రేమ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అందుకనే చెప్తున్నాను కదా, ఆయన్ని ఎంత తగ్గించాలనుకున్నా అంతకు మించి ఇస్తానే ఉంటారు తప్ప ఇక్కడ ఉండేటువంటి అభిమానులు అంతే ఎక్కడ తగ్గేటువంటి పరిస్థితే ఉండదు. ఇది నిన్న కొండగట్టుతో ఒక్కొక్కళ్ళకి చాలా క్లారిటీతో వచ్చింది. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి అన్నా, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించాలి అన్నా పడేలా చేశారు. ఒక్కొక్కళ్ళకి వెన్నులో వణుకు పుట్టేలా చేశారు. అసలు ఆ క్రౌడ్ చూస్తే పిచ్చెక్కిపోయిందంటే నమ్మండి. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అది అంటారు కదా, తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా అంటే అదేదో సినిమా డైలాగ్ అనుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో కూడా ఆడా ఉంటాడు, ఈడా ఉంటాడు. ఆయన్ని ఆపేదెవడు, ఆయన్ని అడ్డుకునేదెవడు అనే స్థాయిలో నిన్న కొండగట్టు పర్యటన జరిగింది.